హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిచోంగ్ తుఫాను ప్రభావం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన తుఫాను తెలంగాణ రాష్ట్రంలోనూ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొన్ని జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలకు అపారమైన నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా పత్తి, మిర్చి, వేరుశెనగ ఇంకా కొనుగోలు కేంద్రం వద్ద కుప్పపోసిన ధాన్యం తడవడంతో అపార నష్టం వాటిల్లిందని రైతులందరూ చాలా బాధపడుతున్నారు. మిచోంగ్ తుఫాన్ ప్రభావం ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో తీవ్రంగా ఉంది. నిన్నటి నుండి జోరుగా అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక ఖమ్మం జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో కోత కోసి కల్లాల్లో ఉంచిన ధాన్యం, కోతకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. వైరా, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి తదితర మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది. కోత దశలో ఉన్న మిర్చి తోటలు ఈ వర్షంతో దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో సాగర ఎడమ కాలువ కింద ముమ్మరంగా వరి కోతలు జరుగుతున్నాయి. దాంతో పలుచోట్ల కల్లాల్లో ధాన్యం తడిసింది. రైతులు తమ ధాన్యం రాసులపై పట్టాలు కట్టారు. భారీ వర్షంతో కలెక్టర్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. వర్షంతో జనజీవనం స్తంభించింది. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎమ్మెల్యే ఇంకా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే మదిర ఎమ్మెల్యే బట్టి విక్రమార్క, ఇంకా పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. మరోవైపు వరంగల్ జిల్లాలో కూడా వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వరంగల్ జిల్లాలో మింగ్జామ్ తుఫాను ప్రభావంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా చలిగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 24.4 మిల్లీమీటర్ల మోస్తారు వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలోని దుగ్గొండి, ఖానాపూర్, నల్లబెల్లి, నర్సంపేట్, చెన్నరావుపేట, వర్తన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, నెల్కొండ మండలాల్లో ఓ మోస్తారు వర్షపాతం నమోదు కాగా వరంగల్, ఖిల్లా వరంగల్, గీసుకొండ, సంగం మండలాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు పంట తీసుకుని వస్తున్న రైతుల పంట తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైతే తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత పంట తీసుకువస్తే మంచిదని మార్కెట్ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తడిసిన పంటను తీసుకొచ్చిన రైతులు ఇబ్బంది పడొద్దని కూడా అంటూ ఉన్నారు.